హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ డాట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చెప్తానండి. మనకి ఈ బ్లౌజ్ ఫ్రంట్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ వచ్చిందండి. పొడవు చూసారు కదా, చాలా ఎక్కువగా ఉంది. అలాగే మనకి చెస్ట్ లూజ్ కూడా ఇది ఎక్కువగా ఉందండి. మనకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం డాట్స్ కనుక సరిగ్గా మార్కింగ్ చేయకపోయామంటే బాగా ఎత్తిపెట్టినట్టు స్టిచ్చింగ్ చేసేసామంటే మరి ఎత్తుగా ఆనేస్తూ ఉంటాయి. వాళ్ళకి రౌండ్ షేప్లో నీట్గా రావాలండి. అలాగే పట్టినట్టు కూడా ఉండకుండా వాళ్ళకి ఫ్రీగా ఉండాలి. దానికోసం మనం డాట్స్ కూడా ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తానండి. ఉక్సులు పట్టి సైడ్ నుంచి 4 ఇంచెస్కి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ పెట్టి విధంగా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇదే చిన్న సైజు బ్లౌజ్కి అయితే 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను 4 ఇంచెస్కి ఈ విధంగా పెట్టుకున్నాను. ఆ మార్కింగ్ పెట్టి మనము ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మడత పెట్టాలండి. తర్వాత మనకి ఇది హెవీ చెస్ట్ కాబట్టి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలండి. మనకి బ్లౌజ్ పార్ట్ని మనము డబల్ ఫోల్డింగ్ మీద వేసుకున్నాం కాబట్టి 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనము డాట్ వెడల్పు ఎంత పెట్టుకున్నామో పొడవు కూడా అంతే పెట్టుకుంటే సరిపోతుందండి. పొడవును కూడా 3 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మనము ఇప్పుడైతే స్టిచ్చింగ్ వేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా వేస్తే మీకు చెస్ట్ రౌండ్ షేప్లో వస్తుందో మీకు ఇప్పుడు చెప్తానండి. మనమైతే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేస్తుంటాం కదా. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే మనము ఇక్కడ నుంచి కొద్దిగా కరువు తీసినట్టుగా స్టిచ్చింగ్ చేసామంటే మరీ సూదుగా రాకుండా రౌండ్ షేప్లో వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా కరువు తీసినట్టుగా స్టిచ్చింగ్ వేయాలి. అలాగే మీకు ఉక్సులు పట్టి దగ్గర డాటు చంక దగ్గర డాట్ను కూడా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో మీకు చెప్తానండి. మనం ఎప్పుడు కూడా డాట్స్ని 2 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము 4 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుని ఆ మార్కింగ్ ప్రకారం మడత పెట్టి డాట్ని స్టిచ్చింగ్ చేసామంటే మనకి షోలర్కి తిన్నంగా వస్తుందన్నమాట. అంటే షోలర్ వైపు చూస్తుంది ఈ విధంగాని క్రాసు గట్ట రాకుండా ఈ విధంగా రావాలండి. తర్వాత మనకి ఉక్సులు పట్టి దగ్గర డాట్ కోసం ఈ విధంగా మెడ దగ్గర 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని అక్కడ దాకా ఈ విధంగా ఉక్సులు పట్టిని మడత పెట్టేయాలండి. చూసారు కదా, ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా మడత పెట్టేయాలి. మడత పెట్టేసిన తర్వాత ఉక్సులు పట్టి దగ్గర డాట్ పొడవు వచ్చేసి మనము మెయిన్ డాట్ పెద్ద డాట్ ఎంత పొడవు పెట్టామో దీనికి కూడా అంతే పొడవు పెడితే సరిపోతుంది. 3 ఇంచెస్ పెట్టేసుకోవడమేనండి. తర్వాత దీని వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ అయితే మొత్తం వెడల్పు అంతా కలిపి 1/2 ఇంచ్ కావాలి కాబట్టి నేను 1/4 ఇంచ్ మడత పెట్టాను. 1/4 ఇంచ్ మడత పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ వేయాలండి. అలాగే మనకి చేసుకున్న పొడవు మార్కింగ్ కంట కొద్దిగా పైకి నేను క్రాస్గా తిప్పుతున్నాను. ఒకసారి చూడండి, ఈ విధంగా తిప్పుతూ స్టిచ్చింగ్ వేయడం వల్ల మనకి మెయిన్ డాట్కి అలాగే ఉక్సులు పెట్టి దగ్గర డాట్కున్న దూరం తగ్గుతుంది. చూస్తారు కదా, మనకు ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా వస్తుందన్నమాట. రెండాట్ల మధ్య దూరం తగ్గడం వల్ల షేప్ కూడా లుక్ బాగుంటుందండి. అలాగే మనం చంక దగ్గర డాట్ కోసము షోలర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఆ 1 ఇంచ్ మార్కింగ్ దాకా చంక భాగాన్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఈ మడతలో అయితే మనము ఇక్కడ డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఈ చంక దగ్గర డాట్ అయితే మనకి మెయిన్ డాట్ని చూసి విధంగా ఉండాలి కాబట్టి కింద మెయిన్ డాట్ అది ఒకదాన్ని ఒకటి చూసుకునే విధంగా మడత పెట్టి అప్పుడు స్టిచ్చింగ్ వేయాలండి. ఇది కూడా 1/4 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేయాలి. అలాగే మనకి మెయిన్ డాట్కి ఈ డాట్కి మధ్య దూరం 3 ఇంచెస్ పెట్టాలండి. అంటే మనకి మెయిన్ డాట్ ఎంత వెడల్పు పెట్టామో అంతే పొడవుతోటి మెయిన్ డాట్ని స్టిచ్చింగ్ చేసాము. ఉక్సులు పెట్టి దగ్గర డాట్ని కూడా స్టిచ్చింగ్ చేసామండి. అలాగే చంక దగ్గర డాటు మెయిన్ డాట్ దగ్గర మధ్య దూరాన్ని కూడా 3 ఇంచెస్ పెట్టాము. ఈ విధంగా మనము మెయిన్ డాట్ వెడల్పుతోటి మొత్తం డాట్స్ని అయితే మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా మనకి లైనింగ్ క్లాత్లు అయితే లైనింగ్కి కుట్టు పడుతుంది, బ్లౌజ్ పీస్కి కుట్టు పడదండి. అటువంటి క్లాత్లతో మీరు ఇబ్బంది పడుతున్నట్టుకైతే డాట్కి మధ్యగా ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకుని అప్పుడు మీరు డాట్ స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మీకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. చూసారు కదా, ఈ విధంగా డాట్ మధ్యకైతే స్టిచ్చింగ్ వేసేసినప్పుడు డాట్ వెడల్పుని పొడవుని మార్క్ చేసుకుని మీరు డాట్ని స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ మీద రెండాట్ల మీద కూడా కుట్టుపడుతుందండి. మనం 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీద కుట్టుపడే విధంగా చూసుకుని ఆ మార్కింగ్ ప్రకారమే మనము బ్లౌజ్ పార్ట్ని మడత పెట్టి ఈ విధంగా డాట్ వెడల్పుని పొడవుని మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ వేయాలి. ప్రతి డాట్ని కూడా మనము 2 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదా, 4 ఇంచెస్కి చేసుకున్న మార్కింగ్ మీదకి తిన్నంగా వచ్చేలాగా చెయ్యాలి. మీరు తేడాగా కుట్టారంటే పక్కగా వెళ్ళిపోతుందండి, చంక వైపు చూస్తుంది. అలా చూడకూడదు. ఈ విధంగా షోలర్ మధ్యలోకే చూసే విధంగా ఉండాలి. అలాగే మెడ దగ్గర పార్ట్ని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మడత పెట్టి
ఈ విధంగా ఉక్సులు పట్టి దగ్గర డాట్ను కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఈ డాట్ వేసేటప్పుడు కూడా నేను చూసారు కదా కొంచెము క్రాస్ తిప్పుతున్నానండి. దీనివల్ల మనకి మెయిన్ డాట్కి ఉక్సులు పట్టి దగ్గర ఉన్న డాట్కి దూరం తగ్గుతుంది. ఈ విధంగా ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఇలాంటి టిప్స్ పాటించి ఫ్రంట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేశారంటే మనకి ఫ్రంట్ షేప్ చాలా నీట్గా అయితే వస్తుందండి. అలాగే మనము చంక దగ్గర డాట్ కూడా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మెయిన్ డాటు ఈ డాట్ ఒకే లైన్ మీద వచ్చే విధంగా మడత పెట్టాలండి. ఒకదాన్ని ఒకటి చూసుకునే విధంగా మడత పెట్టాలి. అలాగే మనకి ఈ రెండాట్ల మధ్య గ్యాప్ వచ్చేసి మనకు మెయిన్ డాట్ ఎంత పొడవు పెట్టామో అంతే పొడవు గ్యాప్ కింద పెట్టుకోవాలి. 3 ఇంచెస్ పెట్టాను కాబట్టి ఈ రెండాట్ల మధ్య గ్యాప్ కూడా 3 ఇంచెస్ పెట్టుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. నేను కదా మెయిన్ డాట్ వెడల్పు ఒక్క కొలతతో మొత్తం 3 డాట్స్ని కూడా కుట్టేసానండి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది.